సమస్యల పరిష్కారంకై శ్రీవారి మెట్టు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు ఇవాల్టి నాటికి ఏడాది పూర్తి చేసుకుంది. తిరుమల తిరుపతి పరిపాలనా భవనం ఎదురుగా కొనసాగుతున్న ఈ దీక్షలు 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు వ్యాపారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుమలేశుడా మాకు న్యాయం చేయాలని కోరుతూ చిరు వ్యాపారుల కుటుంబాలు శ్రీవారికి సామూహికంగా తలనీలాలు సమర్పించాయి. తిరుమలేశుని నిలువెత్తు చిత్రపటం ముందు గోవింద నామస్మరణలు చేస్తూ న్యాయం చేయమని టీటీడీకి విజ్ఞప్తులు చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తిరునామాలు ధరించి చిరు వ్యాపారులు గోవిందుని స్మరణ చేశారు. తలనీలాలు సమర్పించిన అనంతరం కపిల తీర్థంకు వెళ్లి స్నానాలు ఆచరించారు. దీక్షలు చేపట్టి ఏడాది పూర్తయిన టీటీడీ యాజమాన్యానికి చిరు వ్యాపారుల పట్ల కనికరం ఏర్పడకపోవటానికి కారణమేమిటో చెప్పాలని శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. శ్రీవారి మెట్టు వ్యాపారుల శిబిరం ఎదురుగా జరిగిన సభను ఉద్దేశించి కందారపు మురళి ప్రసంగించారు. ప్రభుత్వాలు మారుతున్న సామాన్యుడికి టీటీడీలో న్యాయం అందకపోవడం విచారణకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ టెంట్ వేసామో అదే ఉత్సాహంతో సంవత్సరం రోజులైనా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడి నుంచి మా సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉండి పోరాటం నిర్వహిస్తామని చెప్పిననే కఠినమైనటువంటి దీక్షతో ఈ నిరసన దీక్షను కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు దాదాపు 30 కుటుంబాలకు సంబంధించినటువంటిది. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు తన వ్యాపారాల కోసం అనేకమైనటువంటి చిరు బొరుగులు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, జ్యూసులు అమ్ముకునే వాళ్ళు, మామిడికాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా చిరు అంటే ప్రతిరోజు కూడా నిత్యం శ్రీవారి భక్తులకు కర్పూరాలు అమ్ముకునే వాళ్ళు ఇట్లా ప్రతిరోజు కూడా శ్రీవారి భక్తుల కోసం శ్రీవారి మెట్లు మార్గంలో వెళ్తున్నటువంటి భక్తుల కోసం ఈ సౌకర్యాలన్నీ కూడా తక్కువ రేటుతో అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా
ప్రభుత్వాలు మారినా వీళ్ళ బతుకులు మాత్రం మారట్లేదు. కాబట్టి మాకు లైసెన్సులు ఇవ్వాలని చెప్పరని ఈరోజు నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికోసం అందరు అధికారుల చుట్టూ ప్రతిరోజు కూడా టెంట్ వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా టీటీడీ చైర్మన్ గారిని కలిసాం, అడిషనల్ ఈవో గారిని కలిసాం, అదేవిధంగా ఈవో గారిని కలిసాం, మంత్రులు కలిసాం, ముఖ్యమంత్రులను కలిసినాం. ఎవ్వరు కూడా ఈ సమస్యను ఈ రోజు రేపు అని చెప్పని కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకనే ఈరోజు సంవత్సరం రోజులు అవుతున్నటువంటి సందర్భంగా వెంకన్నకు వేడుకోలు అని చెప్పని ఒక వెంకన్నకైనా చెప్దాము. ముఖ్యమంత్రితో మొరపెట్టుకున్నాం, హోంమంత్రితో మొరపెట్టుకున్నాం, ఉప ముఖ్యమంత్రితో మొరపెట్టుకున్నాం, ఈ జిల్లాకు వచ్చినటువంటి మంత్రితో మొరపెట్టుకున్నాం, కలెక్టర్తో మొరపెట్టుకున్నాం, చైర్మన్ గారు